ఫిలిప్ ఏం చేశాడంటే తన యొక్క చేపలు పట్టేటువంటి వలను విడిచిపెట్టి తన యొక్క వృత్తిని, తనకున్నటువంటి జీవన విధానాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించటానికి ముందడుగు వేశాడు. వేసి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మదిలో ఉంచుకొని యేసు ప్రభువుకి ఇష్టడుగా యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటించాలన్న ఆశతోటి తన తోటి సహోదరుల దగ్గరికి వెళుతున్నటువంటి సమయంలో ఈ నతనీయేలు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, ఆయన యూదుడు, వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇదిగో యేసు ప్రభుని నేనేం చేశాను, కనుగొన్నాను, యేసు ప్రభు నన్ను వెంబడించమని చెప్పాడు, అందువలన నాకున్న సమస్తమును విడిచిపెట్టి నేను యేసు ప్రభుని ఏం చేస్తున్నానంటే వెంబడిస్తున్నాను. యేసు ప్రభుని వెంబడించిన కానించి నా జీవన విధానం ఇలా ఉంది, నువ్వు కూడా వచ్చి వెంబడించు, నువ్వు కూడా వచ్చి వెంబడిస్తే నా జీవిత విధానం దేవుడు ఎలా మార్చాడో నీ జీవిత విధానాన్ని కూడా దేవుడు మారుస్తాడు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు క్రీస్తుని గురించి. ఎవరు? ఫిలిప్పు నతనీయేలు దగ్గర చెప్పాడు. చెప్పినప్పుడు నతనీయేలు అంటాడు, ఎవరా యేసు? యేసు అంటున్నావు, ఎవరా యేసు అంటే, యేసు ఈ లోకానికి రక్షించటానికి వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చినటువంటి యేసు ఆయన నశించిపోతున్నటువంటి మానవాళి కోసం వచ్చాడు, నశించిపోతున్న నన్ను రక్షించాడు, నశించిపోతున్నటువంటి నిన్ను రక్షిస్తాడు, ఆయన నజరేతువాడు అన్నాడు. ఎవరన్నాడు? నజరేతువాడు అనగానే వెంటనే ఈ ఫిలిప్పుతో నతనీయేలు అంటాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? ఎందుకు నజరేతును గురించి మంచిది రాగలదా అని ఎత్తాడంటే, మొదటి విషయం, నజరేతు పట్టణం క్రీస్తు జన్మించే నాటికే పేరొందిన ఒక చిన్న పట్టణం. చెప్పండి, నజరేతు పట్టణం క్రీస్తు జన్మించే నాటికే పేరొందిన చిన్న పట్టణం. కారణం ఏంటి అంటే 120 మంది నుంచి 150 మంది వరకు ప్రజలు ఆ నజరేతు పట్టణములో ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట? క్రీస్తు జన్మించే నాటికి. ఎవరు జన్మించే నాటికి? క్రీస్తు జన్మించే నాటికి ఆ నజరేతు అనేటువంటి పట్టణంలో 120 నుంచి 150 మంది వరకు ఉన్నారంట. అంటే అంత కుగ్రామం ఏది? నజరేతు. యెరూషలేము పట్టణంలో బెత్లెహేము అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామానికి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ చర్య పట్టణమే ఏది? నజరేతు పట్టణం. అందుకని చూడండి, లూకాసు వార్త మీరు చదివితే కొండ చర్యలలో ఉన్న తన యొక్క బంధువురాల దగ్గరికి ఎవరు వెళ్ళారు? మరియ వెళ్ళింది. అంటే కొండ చర్యలలో ఉన్నటువంటి ఒక కొండ చర్య పట్టణమే ఏదంటే నజరేతు పట్టణం. అంటే బెత్లెహేముకి ఎంత ప్రాముఖ్యత ఉందో, యెరూషలేములో బెత్లెహేము పట్టణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అదే సమయంలో నజరేతు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఎందుకు చరిత్రకారుల యొక్క అభిప్రాయము అంటే, ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు కలలో కూడా క్రీస్తు నజరేతు అనేటువంటి పట్టణంలో పుడతాడని ఊహించలేదంట. కలలో కూడా అనుకోలేదంట. ఎక్కడ క్రీస్తు పుడతాడని? నజరేతులో పుడతాడని. మరి ఆ 120 మంది 150 మంది ఉన్న ఆ కుగ్రామములో నజరేతు పట్టణంలో ఇంత గొప్ప వ్యక్తి వచ్చాడు అంటే నమ్మటానికి నతనీయేలు ఏం చేయలేకపోయాడు? నమ్మలేకపోయాడు. హల్లెలూయా. అందుకనే నమ్మలేకే నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని ఏమేశాడంటే ప్రశ్న వేశాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏ చిన్న చిన్న ఆలోచన నీదైనా
ఎవరైనా నిన్ను పట్టించుకోకుండా ఉన్నా, ఎవరైనా నీ మాటలు వినకుండా ఉన్నా, ఎవరైనా దేవుని దగ్గరకు వస్తున్న నిన్ను చిన్న చూపు చూసినా దేవుడు తన మాట చేత, తన వాక్కు చేత ఆ చిన్న దానిలో నుంచే గొప్ప దాన్ని సృష్టించగల, ఆ చిన్న ఆలోచనలో నుంచే గొప్ప ఆలోచనను సృష్టించగల గొప్ప వ్యక్తి నజరేయుడైన యేసు. హల్లెలూయా. 2, మెస్సయ్య నజరేతు నుండే రానున్నాడని యేసు పుట్టుకకు 600 ఏళ్ల క్రితమే ప్రవక్త అయిన యెషయా ఏం చేశాడంటే ప్రవచించాడు. హల్లెలూయా. లేకపోతే 2వది, నజరేతును గురించి ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. 11వ అధ్యాయం 1వ వచనం యెషయా ప్రవక్త గ్రంథము, యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా మొత్తు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. చూడండి, దావీదు వంశం ఉద్భవించిన బెత్లెహేము, దావీదు వంశము నుండి ఉద్భవించినటువంటి బెత్లెహేము కాలానుగుణంగా మార్పులతో ఒక మొద్దులా అయిపోయిందంట. ఏది? బెత్లెహేము అనేటువంటి పట్టణం. హల్లెలూయా. కాలానుగుణంగా ఒక మొద్దులా అయిపోయిందంట. కారణం ఏంటి అంటే, పూర్వము దావీదు పట్టణానికి, బెత్లెహేముకి ఒక ప్రఖ్యాతికరమైనటువంటి పేరుంది. మీరు రాజుల గ్రంథంలోకి వెళితే, ఆ రాజుల గ్రంథములో దావీదు అంతకంతకు జయించి ఒక వ్యక్తి అన్నాడు, ఇదిగో దావీదును కించపరిచాడు. ఇదిగో దావీదు, ఇదిగో పలానా, ఇదిగో గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఇలాంటి వాళ్ళు అతనికి సాటి అని ఏం చేశాడంటే కించపరిచాడు. అది దావీదుకి పౌరుషం వచ్చి ఆ పట్టణాన్ని ఏం చేశాడంటే దావీదు జయించి ఆ పట్టణానికి దావీదు పట్టణం అని ఏం చేశాడంటే పేరు పెట్టాడు. ఆ దావీదు పట్టణములో బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో అలా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో కాలానుగుణంగా ఆ రాజులు మారి 20 మంది రాజులు కదా, ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని ఏం చేసిన వాళ్ళు? పాలించిన వాళ్ళు. ఇశ్రాయేలు రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలిస్తే, యూదా రాజ్యాన్ని 19 మంది రాజులు, ఒక రాణి ఏం చేశారంటే పరిపాలించారు. అంటే దగ్గర 40 మంది రాజులు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఉత్తర రాజ్యంగాను, యూదా రాజ్యాన్ని దక్షిణ రాజ్యంగాను ఎన్నిక చేసినటువంటి ఆ కాలములో యెహోయాకీం అనేటువంటి సిద్కియా అనేటువంటి ఈ 3 రాజుల కాలములో యెరూషలేము పట్టబడి బెత్లెహేము యొక్క పట్టణము పాడు దిబ్బలాగా మోడుగా ఏం చేయబడింది? మార్చబడింది. ఆ మోడుగా మార్చబడినటువంటి ఆ కాలంలోనే ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. యెషయా మొత్తు నుంచి చిగురు పుట్టును, అది అంకురము, వాని వేరుల నుండి అంకురము అనే పదము హిబ్రూ భాషలో నట్సర్ అనేటువంటి పదాన్ని ఏం చేయబడిందంటే ఉపయోగించబడింది. నట్సర్ అనేటువంటి పదము ఉపయోగించబడింది, పదం వాడబడింది. అంటే నట్సర్ అంటే కొమ్మ అని అర్థం. నట్సర్ అంటే ఏంటి? కొమ్మ అని అర్థం, లేక చిగురు అని అర్థం. కొమ్మ లేక చిగురు అని అర్థం. ఏది? నట్సర్ అంటే. హల్లెలూయా. డా కింద జావత్తు నట్సర్ అనేటువంటి హిబ్రూ పదం ఏం చేయబడింది? వాడబడింది. ఈ నట్సర్ అంటే చిగురు లేక కొమ్మ అని అర్థం. అంటే ఈ నట్సర్ అనేటువంటి పదము నుంచే
నజరేతు అనేటువంటి పేరు ఏమైంది, వచ్చింది. దేని నుంచే? నజర్ అనేటువంటి పదము నుంచే. హల్లెలూయా. నజరేతు అనేటువంటి పదం ఏమైందంటే వాడుకలోనికి వచ్చింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మరి రాత్రికాల సమయంలో ప్రవక్త యేసు ప్రభు జన్మించక పూర్వమే దగ్గర 730 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఈ యొక్క క్రీస్తు నజరేతులో నుంచి, అంటే బెత్లెహేం అనేటువంటి పురములో 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ చర్య పట్టణమేది? నజరేతు పట్టణం. అలాగే యెరూషలేము అది ముఖ్య పట్టణం యెరూషలేము. యెరూషలేమునకు ముఖ్య పట్టణం బెత్లెహేము. బెత్లెహేముకు ఒక కుగ్రామమే ఏది? నజరేతు. ఇవి ఇలా ఒకప్పుడు ఒక వెలిగిని దావీదు జీవించిన కాలంలో. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాప నివృత్తికై ఆ పట్టణము మోడుగా ఎంచబడింది, మార్చబడింది. మోడుగా మార్చబడినటువంటి ఆ పట్టణములో నుంచి ఒక అంకురము లేదా ఒక చిగురు ఎదిగి ఏం చేస్తుందంటే ఫలించును అనేటువంటి ప్రవచనాన్ని ప్రవక్త ముందుగానే ఏం చేశాడు? ప్రవచించాడు. నజరేతును గురించి ప్రవక్త పలికిన ప్రవచనం రెండవది. మూడవది మనం చూస్తే, ఆనాడు నజరేతులో నివాసం ఉండే వారందరూ రాజకుటుంబానికి చెందిన వారే. చెప్పండి, ఏ రోజు? ఆ రోజుల కాలంలో పాత నిబంధన గ్రంథంలోని చరిత్రను గమనిస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా కోరేషు కాలంలో, అలాగనే పారసీక రాజు అయినటువంటి కోరేషు కాలంలో, దానికి ముందు బబులోను రాజు సిద్కియా, యెహోయాకీము కాలంలో ఈ ప్రజలను చెరగొని ఏం చేశాడు? తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు దగ్గర 70 సంవత్సరాలు బబులోను చెరలో ఏం చేశారు? ఉన్నారు. ఆ బబులోను చెరలో ఉన్నటువంటి సమయంలో దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం చివరి వాక్యములోను, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యములోను, అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వాక్యములోను మనం చూస్తే, రాజైన కోరేషు యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి అయితే చెర నివాసముగా వచ్చారో అక్కడికే వెళ్ళటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏం చేశాడంటే అనుకూల పరిచాడు. ఎప్పుడైతే ఒక మార్గమును దేవుడు అనుకూల పరిచారో వారందరూ కూడా దగ్గర 400 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు వాళ్ళు వెళుతూనే ఉన్నారంట. అంటే కొంతమంది వెళ్ళలేక అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. కొంతమంది కోరేషు యొక్క పరిపాలన కాలంలో కోరేషు రాజును దేవుడు ప్రేరేపించి వెళ్ళమని చెప్తే ఆశతో వెళ్ళినటువంటి ఎజ్రా నాయకత్వంలో, నెహెమియా యొక్క నాయకత్వంలో, అలాగనే మూడవ వ్యక్తి ఎవరు? ఎజ్రా యొక్క నాయకత్వంలో, రెండవది నెహెమియా యొక్క నాయకత్వంలో, మూడవది జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో. ఎవరి నాయకత్వంలో? జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో 3 స్తపాలుగా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై మరలా వాళ్ళ సొంత దేశాలకు ఏం చేశారు? వెళ్ళారు. వెళుతున్నప్పుడు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఏమయ్యారంటే వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ చరిత్రకారులు చెప్తున్నారు కదా, ఏమని అంటే ఫరో మమ్మల్ని వెళ్ళమన్నట్టే వెళ్ళి అతని మనసు ఏమైంది? కఠినమైపోయింది. అలాగనే కోరేషు వెళ్ళమన్నట్టే వెళ్ళి వీళ్ళలో భయం అన్నట్టు ఈ ప్రజల్లో భయం అన్నమాట. ఎందుకంటే మరలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తప్పు చేశారంటే మరలా దేవుడు మనల్ని ఆ రాజు చేతికి ఏం చేస్తాడు?
అప్పగిస్తాడేమో అని అక్కడికి వెళ్ళి మరలా అక్కడ బాధపడి అన్ని పోగొట్టుకొని మరలా అక్కడికి శత్రువు వచ్చి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాక దానికంటే మనం ఎక్కడ ఉండటమే మంచిది అని చాలా మంది ఏమైపోయారు? బాధతో ఉండిపోయారు. బాధతో ఉండిపోయేటప్పటికీ కానీ కొంతమంది ఏమయ్యారంటే కొంతమంది ఆశతోటి అమ్మో మన దేవుని యొక్క ప్రవచనం, ఇర్మియా చెప్పిన ప్రవచనం, యెషయా చెప్పినటువంటి ప్రవచనం, దానియేలు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరింది. ఆ నెరవేర్పు దేవుడే కలగజేశాడు. కాబట్టి మన సొంత పట్టణం ఎలా ఉందో, లేకపోతే మనం కట్టుకున్నటువంటి ఇల్లు ఎలా ఉన్నాయో, లేకపోతే మన యొక్క పొలములు, లేకపోతే మన యొక్క ప్రాంతాలు ఎలా ఉన్నాయో అని చెప్పి ఆశతో చూడటానికి వెళ్ళినటువంటి కొంతమందిలో కొంతమంది చెదిరిపోయారంట. కొంతమంది ఏమయ్యారు? చెదిరిపోయారంట. చెదిరిపోయి ఇది వరకు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏమిడిచ్చాడంటే, మీరు ప్రత్యక్ష గుడారమునికి 4 దిక్కులానే మీరేం చేయాలి? నివాసం ఉండాలి. అలా 4 దిక్కులుగానే తూర్పు దిక్కున కొన్ని గోత్రాలు, ఉత్తర దిక్కున కొన్ని గోత్రాలు, దక్షిణ దిక్కున 4 గోత్రాలు, పడమటి దిక్కున 4 గోత్రాలు. అలా ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటే ఈ 4 దిక్కులకి నివాసాలు ప్రజలు ఏం చేయాలా? ఏర్పరచుకోవాలి. ఇప్పుడు వీళ్ళు రావుతున్నప్పుడు ఆశతో వచ్చారు కానీ వారి సొంత పట్టణానికి వాళ్ళందరూ కలిసి కాపురం ఉండటానికి ఏం పడలా? ఇష్టపడలా. తిరిగి వచ్చేటప్పుడు మనం అందరం ఒక చోట ఉంటే ఒకవేళ మరలా శత్రువు చేతికి మనం అప్పగింపబడినప్పుడు మన ప్రాణాలు ఏం చేయాలా? కాపాడుకోవాలా, దక్కించుకోవాలని చెప్పి వాళ్ళే రహస్య స్థావరాలను ఏం చేశారంట? ఏర్పరచుకున్నారంట. అలా ఏర్పరచుకుంటూ కొన్ని కుటుంబాలు బెత్లెహేములో కాపురం ఉండకుండా నజరేతుకు వెళ్ళి, బెత్లెహేము నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరం, దగ్గర ఇప్పుడు చెప్పానుగా, ఇక్కడ లేరా? ఎన్ని 140 అని కొంతమంది, 100 అని కొంతమంది. చెప్పండి రేవతి గారు ఎంత? 157. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. శాస్త్రం ఉంది, చదువుకున్న వాడి కంటే పలానా వాడు మేలు అని. ఇంత గొంతు చించి అరుస్తున్నా సరే 100, 90, హల్లెలూయా, 120, 140 అన్నారు వెనకాల. అసలెంత? 157 కిలోమీటర్ల దూరం ఒక కొండ చర్య పట్టణం. అంటే ఇప్పుడు రాజకుమారులందరూ బబులోను దేశంలో నుంచి తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఒక చోటకు మూకమ్మిడిగా రాజ కుటుంబాలు ఉండటానికి ఏమవ్వలేదంటే ఇష్టపడాలి. చెల్లా చెదురైపోయారు. అలా చెల్లా చెదురైపోయిన కొన్ని కుటుంబాల్లో ఒక కుటుంబం ఏమైందంటే 157 కిలోమీటర్లు అంత దూరం శత్రువు వచ్చేసరికి కొంచెం టైము పట్టిద్దులే అని చెప్పి తలదాచుకోవటానికి రహస్య స్థావరంగా ఉంటది కొండ మీద. ఒక కొండచర్య పట్టణములలో ఒక కొండచర్య పట్టణమే ఏదంట? నజరేతు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏముంచారంట? నజరేతులో తలదాచుకున్నారు. ఆ నజరేతులో తలదాచుకున్నటువంటి బెత్లెహేములో కొంతమంది, యెరూషలేములో కొంతమంది, నజరేతులో కొంతమంది, రాజకుటుంబంలో ఉన్నటువంటి వారు అలా చెల్లా చెదురవటం బట్టి ఈ ప్రజలందరూ కూడా ప్రవచనాన్ని నెరవేర్పు కోసమై కన్యక గర్భమున ఒక కుమారుడు ఏమవుతాడంటే జన్మిస్తాడు. హల్లెలూయా. అతడి లోకాన్ని ఏలే లోక రక్షకుడు అవుతాడు. అయితే కన్య మన ఇంట్లో ఆమె ఉండాలా అని ఆ రోజులో చాలా మంది ఇశ్రాయేలు కన్యకలు ఏం చేశారంటే ఆశతో ఎదురు చూశారంట. ఆ చూసినటువంటి కాలములో ఈ నజరేతు పట్టణములో
ఏంటి ఈ నజరేతు పట్టణములో ఏంటి చెదరిపోయినటువంటి రాజ కుటుంబములలో ఒక కుటుంబమే యోసేపు వాళ్ళ యొక్క మరేల యొక్క కుటుంబం. హల్లెలూయా. ఎందుకని దావీదు వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తే యోసేపు యొక్క కుటుంబం. హల్లెలూయా. కారణం ఏంటి అనేది మనం చూస్తే 4వది, నజరేతులో నివసించిన వారందరూ ఒకరికి ఒకరు కావలసిన వారేనంట. చెప్పండి, నజరేతులో నివసించినటువంటి వారందరూ 150 మంది నుంచి ఎంతవరకు ఉన్నారు? 120 నుంచి 150 మంది వరకు ఉన్నటువంటి ఆ పట్టణములో, ఆ ప్రాంతంలో, ఆ నజరేతు ఉన్నటువంటి ఆ కుగ్రామములో 120 నుంచి 150 మందికి ఉన్న ఆ ప్రజల సమూహములో అందరూ ఒకరికొకరు ఏం చేసిన వాళ్ళే? కావలసిన వాళ్ళేనంట. కారణం ఏంటి అంటే యేసు ప్రభు పుట్టే నాటికి హేరోదు భయము నజరేతు యొక్క ప్రజల్లో, బెత్లెహేము యొక్క పురములో, యెరూషలేము యొక్క పట్టణములో ఉండిందంట. హల్లెలూయా. వార్త కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు జన్మించినటువంటి సమయంలో గొప్ప వధ జరిగింది. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు, త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు. యేసుప్రభుడు దారి గుండా వెళుతుంటే, అయ్యా వీణ్ణి కన్నవారు పాపం చేయబట్టి వీడు గుడ్డివాడిగా పుట్టాడా, వీడు పాపం చేస్తుందని బట్టి గుడ్డివాడిగా పుట్టాడా అంటే, వీడు పాపం చేయలేదు, వీని కన్న తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడయ్యా అని ప్రభు చెప్పాడు. చెప్తే యేసు ప్రభు ఉమ్మేసి బురద చేసి కళ్ళకేం చేసి రాసి సిలోయము కోనేటికెళ్ళి కడుక్కోమని చెప్పాడు. మరి ఈ గుడ్డివాడు ఎలా వెళ్ళాడు సిలోయము కోనేటికి? అంటే అలా బురద రాసినటువంటి కళ్ళతోటే ఎక్కడికి వెళ్ళాడంటే సిలోయము కోనేటికి వెళ్ళి ఆ నీళ్లను ఇలాగా తుడుచుకోగానే ఏమొచ్చినాయి? చూపు వచ్చింది. వెంటనే వాడు చూపు పొంది ఏంటి తిరిగి వెళ్ళేసరికి చాలా మంది వాడిని ఏం చేశారంటే ప్రశ్నించారు, నీకు ఈ కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినండి? ఒక ఆయన వచ్చాడు, ఉమ్మేశాడు, బురద చేశాడు, కళ్ళకి రాశాడు. నేను కోనేటికి వెళ్ళి ఏం చేయమన్నాడు? కడుక్కోమన్నాడు. కడుక్కోగా నాకేమొచ్చింది? చూపు వచ్చింది అన్నాడు. అదేంటి వీడు కట్టు కథలాగా ఏం చెప్తున్నాడు? కొంతమంది చూడండి పాట పాడతారు తెలుసా? హల్లెలూయా. ఎలా పాట పాడతారు? పరిశుద్ధాత్మదేవా అందరు నడిపించినందుకు స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా అందరు నడిపించినందుకు స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా అందరు నడిపించినందుకు స్తోత్రం. అంటే 1, 3, 4 పాడి 7, 8కి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ యొక్క మాట పాట రూపంలో దీర్ఘంగా వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం అన్నవాళ్ళు పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం. కోపం ఉక్రోషం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం అని, బలహీనంగా పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. మనమే ఇన్ని మాటలు మారుస్తున్నామే, వాడిని పాపం ఎలాగా బతకనివ్వకుండా చేశాడు. వీడేదో పాట పాడినట్టు ఏం చేస్తున్నారు? పాడుతున్నాడు. ఎవరో ఈయన్ని ఏం చేయమన్నారు? చెప్పమన్నారు. ఇలాగే చెప్పండి ఏమంటాం? పిల్లల్ని మీరు ఏమైనా గద్దించాలా చెప్పారనుకోండి, లేదు అలాగా ఇలా కాదు ఇక్కడే అన్నట్టుగా వీడేంటి అలాగే చెప్తున్నాడు. ఈడేదో తప్పు చెప్తున్నాడు. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని చెప్పి తల్లిదండ్రులకి, అయ్యా మీ కొడుకు గుడ్డోడేనా? గుడ్డోడు. ఎలా పుట్టాడు? గుడ్డివాడికి, పుట్టుకతోనే గుడ్డివాడే. మరి ఇప్పుడు చూపు ఎలా వచ్చిందంటే ఒకడు వచ్చాడంట, అయ్యా ఎవడు బురద ఉమ్మేశాడంట, బురద చేశాడంట, కళ్ళకి ఏం చేశాడు? రాశాడంట. వెళ్ళి కోనేట్లు ఏం చేశాడు? కడుక్కున్నాడంట. ఇదేంటి మీరిద్దరు అనుకున్నారా? ఇప్పుడు అననీయ సప్ఫీరాలు ఏం చేసినట్టు? అలా ఇంతకే అంటే ఇంతకాను
అన్న గట్టిగా మాట్లాడాడు అనుకో, నువ్వు నిజమేమవుతావు? కొంతమంది గట్టిగా మాట్లాడితే నిజం చెప్పేస్తారు. కొంతమంది ఏమంటారండి, లేదు ఖచ్చితంగా నిజంగా అలాగే ఇలాగే అంతే ఇలా చెప్పని పంపించింది ఎవరు? సబ్బి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అంటే ఇంతే అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఈడు కూడా ఆ గుడ్డివాడు చెప్పిందే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అక్కడ వాక్యం ఉంది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ కులములో నుంచి, యూదా కులములోంచి, వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళ కులములోంచి వాళ్ళని వెలివేస్తారేమో అని చెప్పి ఏంటి, ఆ యూదులకి, ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి భయపడి వాళ్ళు ఏం చేశారంట చెప్పండి? భయపడి వాణ్ణి అడగమని చెప్పేసి, వాడు వయసు వచ్చినోడయ్యా, వాణ్ణి ఏం చేయండి. ఎందుకంటే యేసు ప్రభు జన్మించినటువంటి కాలంలో కొంతకాలం ఈ భయం ఏమైందంటే వెంటాడింది. చూడు 2020లో వచ్చింది కరోనా, ఇప్పుడు కూడా మరలా వచ్చిందని ఏమవుతున్నారు? మాస్కులు హల్లెలూయా పెట్టుకోవాలి, మనం పెట్టుకోవట్లేదు. అసలు ఊపిరి ఆడదు కదా. హల్లెలూయా. తలకేమైనా పెట్టానంటే ఊపిరాడు, చెవునికి ఏమైనా పెట్టానంటే ఊపిరాడు. ఇప్పుడు అలా పెట్టుకోవాలని ఆశ. పెట్టుకోవటానికి ఏంటో చెవులు నొప్పిగా ఉంటే కాసేపుడికి. హల్లెలూయా. ఏదో హెల్మెట్ పెట్టాను అనుకోండి, తలంతా దిమ్ముగా ఉన్నట్టు, ఒక పోటంతా అలాగే ఉంటుంది, నొప్పిగా, ఇలా అంటే నొప్పిగా ఉంటుంది. మాస్క్ పెట్టానుకో, ఇక శ్వాస ఎగశ్వాస దిగశ్వాస కింద. హల్లెలూయా. ముక్కులోంచి నోట్లోంచి చీమిడి ఇదంతా ఆ మాస్కే కారిపోదు. చెప్తున్నా ఉన్నది. హల్లెలూయా. ఇలా ఉన్నానుకో ఇంకా ఫ్రీగా ఉంటా. అందుకని ఎక్కువ శాతం పెట్టుకోవటానికి ఇష్టము. మీరు పెట్టుకోండిలే, దేవుడు మిమ్మల్ని ఏం చేయనుగాక, దీవించునుగా. ఎవరి కృప వాళ్ళు. హల్లెలూయా. పెట్టుకో జ్యోతి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే, హల్లెలూయా, ఏమని చెప్తుంది అంటే, ఆ రోజు యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో నజరేతులో ఉన్నటువంటి కొంతమంది రాజకుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ, యూదులైనప్పటికీ, దావీదు వంశానికి చెందిన వారైనప్పటికీ హేరోదుకి భయపడి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని బంధువులని తెలిసిన బంధువులు కానట్టుగా ఏం చేశారంట, జీవించాల్సి వచ్చిందంట. వీడు కొడుకే అయినప్పటికీ, వీడు ఏంటి కన్న తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి వాని స్థితి తెలిసినప్పటికీ ఖచ్చితంగా ప్రభువే స్వస్థపరిచాడని చెప్పలేనంత భయము హేరోదు ఉన్నటువంటి కాలంలో ఉండిందంట. అందువల్లనే నజరేతులో చాలా మంది, ఆ 120 నుంచి 150 మందికి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నప్పటికీ, అవి రాజవంశములో ఉన్నటువంటి కుటుంబాలు అయినప్పటికీ ఏంటి, ఒకరి తర్వాత ఒకరినొకరు చెప్పండి, ఒకరొకరు కావలసిన వారైనప్పటికీ వాళ్ళు మా వాళ్ళు కాదు అన్నట్టుగా ఏం చేసేవాళ్ళంట ఉన్నారంట. ఎందుకని హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. అందువలన ఆ మరణ భయం వాళ్ళని వెంటాడబట్టి, ఆ మరణ భయానికి వారు భయపడి ఏం చెప్పారంటే, అబద్ధం చెప్పి బంధువులైనప్పటికీ వాళ్ళకి మాకు సంబంధం లేదు అంటే, సంబంధాలు ఒకళ్ళొక్కళ్ళకి సంబంధం ఉందనుకోండి, వీళ్ళందరూ పలానా వంశానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ పలానా వాళ్ళు, పలానా దావీదంట, చరిత్ర చూస్తే వీళ్ళందరూ ఈ వంశంలోనే ఏం చేస్తున్నాడు, పుడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ఎక్కడ అని చెప్పి అంటారేమో అని ఈ ప్రభువుని తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. వీళ్ళు నజరేతులో ఉన్నటువంటి కొంతమంది మరి తెలుసు అంటే పట్టుకుంటారా లేదా? తెలుసు అంటే హల్లెలూయా, తెలిసిన వాళ్ళకి వెళ్తారు. ఇప్పుడు ఎవరైనా ఐటీ వాళ్ళు దాడి చేశారనుకోండి, వాళ్ళతో పాటు బినామీలు ఎవరున్నారని చెప్పండి గమనించి
ఒకే రోజు ఒకే గంటలో అటాక్ చేస్తారు. ఇప్పుడు ఐటీ రైట్. అలాగనే యేసు ప్రభు యూదా కుటుంబానికి నజరేతులో బెత్లెహేము గ్రామంలో పుట్టాడు అని హేరోదుకు తెలిస్తే, మరి వీళ్ళందరూ ఒకే రాజవంశానికి చెందిన వారు అని తెలిస్తే హేరోదు వీళ్ళు తీసుకుని బాలుని తీసుకుని యోసేపు మరియలు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టుకునేది ఎవరిని? అమ్మ మా యోసేపే, మా మరియమ్మే. హల్లెలూయా. ఆ గానమే మధుర దూత గానము అని పాడటానికి కుదురుద్దా? హల్లెలూయా. రండి పూజింతుము అంటానికి కుదురుద్దా? భయం. అందరూ తలుపులేసేసుకొని వాళ్ళెవరు మాకు పాపం వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఊరు వెళ్తున్నారంటే వాళ్ళని సాగనంపటానికి స్టేషన్ దాకైనా ఏం చేస్తాం? ఎవరైనా వెళ్ళిపోతున్నారు అంటే జాగ్రత్త అమ్మా, నీళ్లు పెట్టుకున్నావా? హల్లెలూయా. ఏమన్నా కావలసిన రొట్టెలు ఏమన్నా సిద్ధపరుచుకున్నారా అని ఏం చేస్తారు? అడుగుతారు. ఆ రోజు అడగటానికి కూడా అలాంటి క్లిష్ట పరిస్థితి. ఒకళ్ళొక్కళ్ళు పోల్చుకోకుండా ఒకళ్ళొక్కళ్ళ బంధుత్వం తెగొట్టుకుని జీవించినటువంటి కాలమే యేసు ప్రభు జన్మించినటువంటి కాలం. హేరోదుకి భయపడి వాళ్ళు ఒకళ్ళొక్కళ్ళు కావలసిన వారైనప్పటికీ కూడా వాళ్ళు మా వాళ్ళు కాదన్నట్టు బ్రతకవలసి వచ్చిందంట. 5, నజరేతు పట్టణం యేసు బోధించిన ఎన్నో ఉపమానాలు ఆదర్శంగా నిలబడిందంట. చెప్పండి. నజరేతు పట్టణం యేసు బోధించిన ఎన్నో ఉపమానాలకు ఆదర్శంగా నిలిచిందంట. కారణం ఏంటి అంటే, నజరేతు చిన్న పట్టణమే అయినా దానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అని పురావస్తు శాస్త్రవేత్తలు నజరేతును గురించి తవ్వకాలు తవ్వినప్పుడు దాంట్లో బయటపడినటువంటి నిజాలంట. నజరేతు పట్టణం చిన్నదే. నజరేతు పట్టణం యేసు బోధించిన ఎన్నో ఉపమానాలకు ఆదర్శంగా నిలిచింది. కారణం ఏంటి అంటే, నజరేతు పట్టణం కొండ చర్యలలో కలిగినటువంటి ఈ పట్టణంలో ఒక చిన్న కొండ చర్య పట్టణమే ఏది? నజరేతు పట్టణం. మరి ఆ పట్టణము పైనంట ద్రాక్ష తోట పండేదంట. ద్రాక్ష తోట పండేదంట. గోధుమల పంట పండేదంట. అందుకని యేసు ప్రభు విత్తనముల యొక్క ఉపమానం చెప్తున్నప్పుడు ఏంటి, అవి విత్తుతుండగా కొన్ని ఎక్కడ పడినాయి? త్రోవలో పడినాయి. కొన్ని మంచి నెలలో పడినాయి. కొన్ని రాతి నెలలో పడినాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి. అంటే కొండ చర్యల ప్రాంతం కలిగినటువంటి పట్టణం కాబట్టి ఈ వ్యవసాయకుడు గోధుమలను విత్తుతున్నప్పుడు కొన్ని ఎక్కడ కూడా పడి రాతి నేలను కూడా పడి, అంటే కొండ చర్య పట్టణం అవటం బట్టి అయినప్పటికీ గొప్ప మంచి పంట పండే పట్టణం అంట. ఏది? నజరేతు పట్టణం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక రాజ్యకుమారుణ్ణి ఒకనున్నాడు. ఆ రాజ్యకుమారుణ్ణి పలానా పొలమునకు ఏదిగా ఉంచాడు? యజమానిగా ఉంచాడు. ఉంచితే దొంగలు వచ్చి వాడిని కొట్టేం చేశారు? చంపేశారు. ఒకరిని పంపించినప్పుడు ద్రాక్ష తోట. మళ్ళా రెండోసారి ఇంకొకరిని ఏం చేశాడు? పంపించారు. వాడిని కూడా ఏం చేశారు? చంపేశారు. మూడోసారి ఏం చేశాడు? తన కుమారుణ్ణే పంపించాడు. ఆయన్ని వారు ఆయన కూడా ఏం చేశారు? చంపేశారు. తన కుమారుని కూడా ఏం చేశారు? చంపేశారు అని ద్రాక్ష తోట యొక్క ఉపమానమును దేవుడు ఏం చేశాడు? గోధుమల పంటను గురించిన ఉపమానం ఏం చేశాడు? చెప్పాడు. అంటే ఈ నజరేతు అనేటువంటి పట్టణం యేసు బోధించినటువంటి ఉపమానాలకి హల్లెలూయా ఆదర్శంగా నిలిచింది. ఈ పట్టణం ఉపమానాలకు ఆదర్శంగా నిలిచింది. పట్టణం ఏ పట్టణం? నజరేతు పట్టణం. 5 విషయాలు చెప్పాను. ఒకటి, క్రీస్తు జన్మించిన నాటికే
పేరొందిన పట్టణం. 2, మెస్సయ్య నజరేతునే రానున్నాడని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. 3వది, ఆనాడు నజరేతులో నుండి, చూడండి, ఆనాడు నజరేతులో నివాసం ఉన్నవారు రాజుల కుటుంబీకులే. నివాసం ఉన్న వారు అందరూ రాజ కుటుంబానికి చెందిన వారే. 4, నజరేతులో నివసించే వారందరూ ఒకరికొకరు ఏం చేసిన వాళ్ళే, కావలసిన వారే. 5, యేసు బోధించిన ఎన్నో ఉపమానాలకు ఆదర్శంగా నిలిచింది ఏది, నజరేతు పట్టణం. కాబట్టి నజరేతును గురించి ఈ 5 విషయాలు మనము నేర్చుకోవలసిన వారమేను. అందుకే నేను నతనీయులు అన్నాడు ఫిలిప్పుతోటి, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే, కోపం వచ్చేసింది ఫిలిప్పుకి. మండిపోతున్న వాళ్ళకి మండన వాళ్ళు చూస్తే ఏమొస్తుంది, కోపం వస్తుంది. అందుకని వచ్చి చూడు అని కోపావేశంతో చెప్పేశాడు. ఈ నజరేతును గురించి 5 విషయాలు మన మధ్యలో తలపోసుకుంటూ జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.